వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక మంచి ముచ్చటెత్తుకు వచ్చిన ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్ట్. కాళేశ్వరం వైఫల్యం తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలింది. మరి మీరు ఒప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా? వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనుకో గతంలో, ఇప్పుడు మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయాలు కాదా? హైడ్రా తప్పుడు నిర్ణయం కాదా? సరే ఇంకేమన్నాడు చూద్దాం. దానికి ఎవరిని బాధ్యులను చేయాలి? అధికారులన రాజకీయ నాయకులన? అంటే అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల అధికారులు ఇద్దరిని నిలదీయవలసింది. చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ ఉండదు. ఉదాసీనంగా వదిలేస్తే ఆరోపణలకు అవకాశం. నేతల తప్పుడు నిర్ణయాలను ఆఫీసర్లు ప్రశ్నించాల్సింది. అలా చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు. ఇంజనీర్లంతా క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సిందే. రికమెండేషన్లతో వచ్చే అధికారులకు సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్, అదే వారికి ఇచ్చే పనిష్మెంట్. ఏఈలకు నియామక పత్రాల అందజేత ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం అంటూ కామెంట్ చేసిండు. నిజంగా మరి నీకు భావోద్వేగమే ఉంటే మరి పేద ప్రజల ఇండ్లను ఎందుకు కూల్స్తున్నట్లు? అదొక్కసారి చెప్పాలా. నీకు భావోద్వేగం ఉన్నది, రోజు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావు అనుకో, మరి నువ్వు ఇంజనీర్ల పేద ప్రజల ఇండ్లు ఎందుకు గూడుస్తున్నట్లు? అది ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఉన్నది. మాటలు చెప్పడం కాదు, మాటలు వేరు, యాక్షన్ వేరు. ఇప్పుడు 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి నువ్వు చేస్తున్నటువంటి పనులు ఒక్కటి కూడా అమలు చేయలేదు. అదేదో చిన్నవి అడపాదడప చేయడం, అది సంకలు గుద్దుకోవడం, గల్లలు ఎగిరేసుకోవడం, మేము చేస్తున్నామని చెప్పేసి